ప్రైజ్ లార్డ్. మీ అందరికీ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో అందరూ ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆయనలో బలపరచబడుతున్నారని, ఆయనతో చక్కటి సహవాసంలో మీరు అందరూ కొనసాగుతున్నారని నేను నమ్ముతున్నాను. గడిచిన వారమంతా కాచి కాపాడి సమర్పించిన దేవుడు మరొకసారి మనకి అవకాశాన్ని అనుగ్రహించుండగా ప్రభుతో చక్కటి సమయాన్ని గడపడానికి ప్రేమతో అందరూ ఆహ్వానిస్తున్నాను. వచ్చిన ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకున్నాం. పరిశుద్ధ దయగల తండ్రి, మహోన్నతుడ, జీవం గల యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారం అంతా కాచి కాపాడి సమర్పించి మరొక పునరుద్ధాన దినమందు ఈ సాయంకాల సమయంలో మరలా మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన కృపలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. అయినా మా ఆరాధనలోనూ వాక్య ధ్యానంలోనూ తోడై నడిపించండి. సూటిగా స్పష్టంగా మీ వాక్కును మాకు వినిపింప చేయండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. మీ వాక్కు చేత మా జీవితాన్ని నిర్మించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలచుకోమని, ప్రతి డిస్టర్బెన్సెస్ను యేసు శక్తిగల నామములో లయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు ఆయన యొక్క కృపను వర్ణిస్తూ పాట పాడి ప్రభుని కనపరుద్దాం. ఆయన మంచి దేవుడిగా ఉన్నాడు. ఆయన కృప కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన కృప చూపించడంలో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. నీ కృప లేనిదే నేను లేనయ్యా, నీ కృప నాకు చాలా అవసరమయ్యా అని అర్థాన్ని ఇచ్చేటువంటి పాట, అందరికి తెలిసిన పాట. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా. ఈ పాట పాడుతుండగా విశ్వాసంతో మనసారా ప్రభుని స్తుతించి కనపడతాం. దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అంతకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు
నాకని ఏమి లేదు. అర్హతయే లేని నన్ను హెచ్చించినది నీ కృప. అర్హతయే లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృప లేకుంటేనే అసలు లేను. నీ కృపయే కావలేదు, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒక మాట చెప్దామా ప్రభుతో, ప్రభా నీ కృప లేనిది నేను లేనయ్యా. నా జీవితంలో మీ కృపను మెండుగా హెచ్చుగా మీరు అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి స్తోత్రాలు. కృప చూపించట్లో నీలాంటి ఐశ్వర్యవంతులు ఎవరు లేరు ప్రభా. ఆకాశ మహాకాశం పట్టజాలంతో విస్తారమైన కృపను మా ఇంట్లో మీరు కనుపరుస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపకు పాత్రులము కానప్పటికీ, మాకు అర్హత లేనప్పటికీ మీ కృపను విస్తారంగా మా జీవితంలో అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ కృప ద్వారా అయితే మమ్మల్ని రక్షించుకున్నారో, ఏ కృప ద్వారా అయితే మమ్మల్ని నడిపిస్తున్నారో, ఏ కృపను బట్టి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారో, ఏ కృపను బట్టి అయితే మమ్మల్ని పేరు పెట్టి పిలిచారు, ఏ కృపను బట్టి అయితే మీ సొత్తుగా మమ్మల్ని మార్చుకున్నారు, ఆ కృపను బట్టి హృదయపూర్వకంగా మీకు వందనాలు, కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం తగిన మా రక్షకుల కర్త అయిన యేసుక్రీస్తు వారి నామములోనే మా ఈ స్తుతిని ఆరాధన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు యొక్క ప్రేమ ఎంత ఉన్నతంగా ఉందో మన జీవితంలో, ఆయన కృప కూడా అంతే ఉన్నతంగా మన జీవితంలో ఉంది. ఆ మాటను మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన కృప లేకపోతే మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నవారేం కాదు. ఈరోజు ఆయన కృప మన జీవితంలో హెచ్చుగా ఉండడాన్ని బట్టి, ఆయన విశ్వాస్యతను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఈరోజు సజీవులుగా ఉండి ప్రభువును స్తుతించగలుగుతాం. ఎందరో ఈ రోజును చూడలేక నశించిపోయిన వారు ఉన్నారు. కానీ మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే దేవుని ప్రణాళిక చాలా ఉన్నతంగా మన జీవితంలో ఉంది. ఆ కృపను మనం సద్వినియోగపరచుకుంటూ, ఆయన గుణ లక్షణాలను మనం అర్థం చేసుకుంటూ, ప్రభువును ప్రభువుగా ఆరాధించేటువంటి ఒక చక్కటి ప్రార్థన తో కూడినటువంటి ఒక చక్కటి ఆరాధన జీవిత విధానము మన జీవితాల్లో ఉండటం ఎంతైనా శ్రేయస్కరం. ప్రభువును ప్రభువుగా ఆరాధించగలిగినప్పుడు ఆయన కృప మరింత ఉన్నతంగా మన జీవితంలో కృంభరించబడుతుంది. ఆ కృపలో బలపరచబడుతూ దేవునికి ఇష్టలుగా జీవించడానికి మనకు దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రభువులో మీరు బలపరచబడుతూ ఆత్మలో ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. ప్రాముఖ్యంగా ప్రభువునది అతిశయిస్తున్నాను అని పౌలు అన్నాడు. మరి మనము మనకు కలిగిన సమస్తమును పక్కన పెట్టి ప్రభువులో ఆనందించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసిన వారంగా ఉన్నాము. మరి ప్రభువుతో ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండటానికి మన సిద్ధ మనసును ప్రభువు తెలియజేయాల్సిన వారంగా ఉన్నాం. మరి ప్రతి ఆదివారము బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈ వాక్య భాగము తర్వాత ఈ ఆరాధన సమయము దేవుడు మనకు దీవెనకరంగా ఉంచినందుకు ఆయనకి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ఒకవేళ మీకు దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా ఈ లింక్ మీరు షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. ఎవ్రీ వెన్స్డే బుధవారం రోజున వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి ఇంగ్లీష్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు చూడొచ్చని మీకు మనం చేస్తున్నాను. బైబిల్ స్టడీ ఇంట్రెస్ట్ ఉన్నవారు, మరి వాక్యాన్ని విశ్లేషణ పూర్వకంగా నేర్చుకోవాలని ఆశ కలిగిన వారు, మరి మీరు బైబిల్ని చదువుతూ ధ్యానిస్తూ మీకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఒక రెఫరెన్స్గా చూసుకోవడానికి వీలుగా మరి స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఫ్రైడే రోజున తెలుగులో, సాటర్డే రోజున ఇంగ్లీష్లో అందుబాటులో ఉన్నాయి. ఈస్టర్ సండే తర్వాత మీకు అందుబాటులో ఉంటాయి. లేవియా కాండాన్ని ప్రస్తుతానికి ధ్యానిస్తున్నాము. మరి మీరు కూడా వాక్యాన్ని ధ్యానించండి.
మరి మీకు డౌట్ అనిపించినప్పుడు ఒక రెఫరెన్స్గా చూసుకోవడానికి ఒక విశ్లేషణతో ఉన్నటువంటి బైబిల్ స్టడీని మీరు ఇందులో చూడొచ్చని మీకు మనం చేస్తున్నాను. దేవునికరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ప్రతిరోజు కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో డైలీ డివోషన్, అది కూడా వాక్యానుసారంగా మరి వాక్యాన్ని విశ్లేషిస్తూ కొన్ని పాయింటర్స్ మీకు ఇవ్వడానికి అవకాశం అందులో కుదురుతుంది. ఒక డైలీ డివోషనల్ ప్రేయర్ కూడా అందులో ఒక పోస్టర్ రూపంలో వస్తుంది. ఫస్ట్ డివోషనల్ అంతా చదువుకున్న తర్వాత ఆ డివోషనల్ ప్రేయర్లో మీరు పాలుభాగస్తులు అవ్వచ్చని మీకు మనం చేస్తున్నాను. మరి లెర్న్ టు నో హిమ్ అనేటువంటి పేజ్లో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీకు అందుబాటులో ఉంటాయి. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరం ఏమున్నా మాకు తెలియచేయండి. మరి ఆత్మలో బలపరచబడడానికి, క్రీస్తు స్వరూపంలో మార్చబడి ఆయన కొరకు ఒక సజీవ సాక్షుల వలె బలపరచబడడానికి ఈ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు మన హృదయాలను ప్రభు కొరకు తిప్పినట్లుగా మీరు ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాను. మంచిది, దేవుని వాక్యంలోనికి వెళ్దాం, దేవుని వాక్యం ధ్యానిద్దాం. దేవుని వాక్యము మనం ధ్యానిస్తుండగా మన జీవితాల్లో దేవుడు తీసుకురాదాల్సిన మార్పులను ఆయన చేస్తుండగా మన ఆత్మలో ప్రభువుని బట్టి మనం ఆనందించడానికి ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో గల దేవుని మాటను చూసుకొని మనం ముందుకెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమైనానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించును గాక. ఈరోజు నేను మీతో మాట్లాడదలిచిన టాపిక్ యొక్క పేరు నాకు తోడయున్న దేవుని కృపయే అనే మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ కొన్ని శ్రేష్టమైన విషయాలు ఆయన రాస్తూ వచ్చారు. బైబిల్లో నూతన నిబంధనలో కృపను మరి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో పౌలు అందరికంటే ముందున్నాడని చెప్పచ్చు. పౌలుకి కృప ఎంతగా అర్థమైందో ఆ విశ్లేషణలోనే మనకు అర్థమైపోతుంది. పౌలు చాలా రకాలుగా కృపను గురించి అనేకమైన విషయాలను, గూఢమైన మర్మాలను, సంగతులను ఆ పత్రికలో రాసి ఉంచాడు అని మనము గుర్తించగలం. మీరు వాక్యాన్ని బాగా చదివేవారైతే పౌలు యొక్క ప్రస్తావన, అంటే ప్రాముఖ్యంగా పౌలు కృపను గురించి మాట్లాడుతున్న విషయాలు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి వాక్యము చదువుతున్నప్పుడు ఖచ్చితంగా అందులోని కాన్సెప్ట్స్ని, కోర్ కాన్సెప్ట్స్ లైక్ కృప కావచ్చు, దయ కావచ్చు, ఆయన దేవుని ప్రేమను గురించి కావచ్చు, దేవుని నమ్మకత్వం గురించి కావచ్చు, ఆయన రాజ్యం గురించి కావచ్చు, వీటి గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకు అవసరమైన పార్ట్ని ఆ ఒక్క చిన్న వర్షంలోని కొంత పార్ట్ని మాత్రమే తీసుకొని మిగతా పార్ట్ని అంతా వదిలేస్తూ ఉంటాం. అది ఎలా ఉంటుందంటే మీరు అందులోని సారాన్ని కంప్లీట్గా తీసుకున్నట్టుగా ఉంటుంది. మరి అది ఎలా ఉంటుందంటే ఒక అరటి పండులోనే పండు పడేసి తొక్క తిన్నట్లుగా ఉంటుంది. అలా ఎప్పుడు చేయొద్దు. ఓకే, సారము పండులోనే ఉంది. అఫ్కోర్స్ దాని తొక్కలో కూడా కొంచెం సారం ఉందని చెప్తూ ఉంటారు, కానీ తొక్క తినడం కంటే పండు తినడం మంచిది కదా. సో ఇది చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమవడానికి మాట చెప్పాను. దేవుని వాక్యాన్ని కూడా కంప్లీట్గా అర్థం చేసుకొని చదవటానికి, ధ్యానించడానికి మనం ప్రయత్నం చేయగలిగితే దాన్ని మన జీవితంలో అన్వయించుకోవడం కూడా చాలా సులభం అయిపోతుంది. అది మనం ఎప్పుడైతే చేయగలుగుతామో దేవుడు మన జీవితంలో కట్టడం ప్రారంభిస్తాడు. సరే, పౌలు జీవితం గురించి మాట్లాడదాం. పౌలు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వలననే అయి ఉన్నాను అంటున్నాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ కదండి ఇది. చాలామంది ఆలోచిస్తా వారి జీవితాల గురించి ఏమైనా చెప్పమంటే నేను ఇలా కష్టపడ్డాను, ఇలా ప్రయాసపడ్డాను, ఇలా ప్రయత్నం చేశాను, అందువల్ల నేను ఇలా ఉన్నాను, నేను నా జీవితంలో డిసిప్లిన్ అలవర్చుకున్నాను, నేను ఎంతో కష్టపడి పనిచేశాను, నేను హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అంతా చేసి ఇదిగో ఈ స్థాయికి నేను రాగలిగాను అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ పౌలు చాలా సింపుల్గా ఒక మాట చెప్పేశాడు, ఒక మాటలో ముగించేసాడు. ఏంటంటే నేనేమైనానో అది దేవుని కృప వల్లే తప్ప ఇంకొకటి కాదు అన్నట్టుగా పౌలు చక్కటి బోల్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వటం మనం ఇక్కడ చూస్తాం. అంతటి బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే పౌలు తన జీవితంలో దేవుని కృపను అనుభవించిన విధానము మనకు అక్కడ అర్థం అవ్వాలి. ఎందుకంటే పౌలుకు ఉన్నటువంటి పరిస్థితుల్లో పౌలు చక్కగా ధర్మశాస్త్రంలో ప్రవీణుడిగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని బాగా అవపోసన పట్టిన వ్యక్తిగా ఉన్నాడు. శాన్హెడ్రిన్ అనేటువంటి సభలో గమలీయేలు అధ్యక్షతలో
చక్కగా వాక్యాన్ని నేర్చుకున్నాడు, బోధించగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తిగా, ఒక ధర్మాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తిగా, మరి ఆది క్రైస్తవ సంఘాన్ని మరి పర్సిక్యూట్ చేసినటువంటి వ్యక్తిగా పౌలు మనకు కనపడతాడు. అయితే అప్పుడు అతని పేరు సౌలుగా కనపడుతుంది. అయితే పాపులలో నేను మొదటివాడును, నేను దూషకుడును, హానికరుడును, హింసకుడును అని చెప్పుకుంటూ వచ్చినటువంటి పౌలు తను తాను పరిచయం చేసుకుంటూ, అయితే కనికరింపబడ్డాను దేవుని యొద్ద నుంచి అని అన్నాడు. అంటే దేవుని కృప ద్వారా పట్టబడిన వ్యక్తి పౌలు అని చెప్పచ్చు. మరి దేవుడు దమస్కు మార్గంలో మరి పౌలును అక్కడ ఎన్కౌంటర్ చేసి అక్కడ పౌలును పట్టుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అప్పుడు సౌలా నువ్వేళ నన్ను హింసించుచున్నావు, నువ్వెవరు ప్రభు అని అడిగినప్పుడు, నీ చేత హింసించబడుతున్నటువంటి యేసుక్రీస్తు నేనే అని ఆయన పరిచయం చేసుకుంటే మనకు కనపడుతుంది. అంటే కనికరింపబడ్డాడు ఈ వ్యక్తి. అంటే దేవుని చేత కనికరించబడి శిక్షకు అర్హుడు కాకుండా శిక్షను నుంచి తప్పించబడి అనేకులను పాపం నుంచి విడిపించడానికి, అనేకులను దేవుని మార్గంలోకి నడిపించడానికి, ప్రాముఖ్యంగా అన్యులైన వారిని సైతము దేవుని రాజ్యంలోకి నడిపించడానికి ఒక గొప్ప సాధనంగా ఉండటానికి, అపోస్తులుగా అన్యుల కొరకు అపోస్తులుగా పిలువబడ్డానికి పౌలును దేవుడు ఎన్నుకున్నట్టుగా చూస్తున్నాం. సౌలు అన్న మాటకు ఘనుడు అని అర్థం, కానీ పౌలు అన్న మాటకు చిన్నవాడు అని అర్థం. మరి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అంటే పౌలు అనేటువంటి నామకరణంతో అతను పరిచర్యలోని కూడా వచ్చాడని మనం చూస్తున్నాం. అలా దేవుని కృపలో అతను పట్టుబడ్డాడు. దేవుని కృపను బట్టి అతను కొనసాగించాడు తన పరిచర్యను. స్టార్టింగ్లో ఆ ఆదిమ క్రైస్తవ సంఘము ఆయన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే మమ్మల్ని చంపడానికి వచ్చావు, మాతో కలిసిపోయి మమ్మల్ని నశింప చేయడానికి వచ్చావని చాలామంది ఆయన దగ్గర తీర్చుకోలేదు. కానీ ఆయన దేవుని కృప ద్వారా పట్టుబడ్డాడు కాబట్టి ఆ కృప ద్వారానే నడిపించబడ్డాడు. అందరి ఫేవర్ కూడా పొందిన వ్యక్తిగా ఉన్నాడని చూస్తున్నాం. తర్వాత అతనిలో ఉన్న మార్పు, అతను క్రీస్తుని గురించి మాట్లాడిన విధానము క్రీస్తు మర్మమని, ఆ మర్మము యుగాల వరకు దాచిపెట్టబడి ఉందని, ఇప్పుడు ఆ మర్మము అందరికీ తెలియపరచబడుతుందని, కొన్ని మర్మాలు చెప్పేటప్పటికి అందరూ అవాక్ అయిపోయే విధంగా అతని మాట తీరులో మనకు కనపడుతుంది. అంటే పౌలు జీవితంలో దేవుని కృప ఎంత బలంగా పనిచేస్తుందో మనం చూడగలం. ఇలాంటి పౌలు అనేక చోట్ల సంఘాలను స్థాపిస్తూ, అనేక చోట్ల ప్రజలను దేవునిలో బలపరుస్తూ, అనేకమైన గూఢమైన మర్మాలను, సంగతులను వారికి బోధిస్తూ, మిషనరీ ట్రిప్స్ చేస్తూ అతను తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి నమ్మకమైన ఒక వ్యక్తి జీవితంలో దేవుని కృప ఎంత బలంగా ఉందో ఇప్పుడు అతని మాటల్లోనే మనకు తెలుస్తుంది. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా దేవుని కృపను ఇంత బలంగా మీరు అనుభవించిన ఆ సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? ఎందుకంటే దేవుని కృప మన జీవితంలో నిర్మిస్తుంది అని చెప్పాను కదా. దేవుని కృప మన జీవితంలో ఉంది అనడానికి గల కారణం ఏంటి, లేకపోతే రుజువు ఏంటి అని మనం చూస్తే, కృపాసక్తి సంపూర్ణుడిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ఎవరి హృదయంలోనైతే ఉంటాడో వారికి కృప వెంబడి కృపను దేవుడు అనుగ్రహిస్తాడని మన వాక్యంలో చూస్తాం. తర్వాత కీర్తనలు 117వ కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ మనం గుర్తించగలసింది ఏంటంటే, ఆ దేవుని కృప మన జీవితంలో హెచ్చుగా ఉంది అని మనం చూస్తున్నాం. అంటే హెచ్చుగా మన జీవితంలో ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు సజీవులుగా ఉన్నామంటే ఆయన కృపను బట్టి మాత్రమే. ఇలా మనం ఆలోచిస్తూ వెళ్తే మన జీవితంలో కూడా దేవుని కృప యొక్క దాఖలాలు చాలా కనపడతాయి. అవునా? ఇలా దేవుని కృప యొక్క దాఖలాలు మన జీవితంలో కనపడుతున్నప్పుడు నిజంగా ఆ కృపను బట్టి మనమై ఉన్నాము అని పౌలులాగా చెప్పగలిగినటువంటి ఒక టెస్టిమనీ, ఒక బోల్డ్ స్టేట్మెంట్ మన దగ్గర ఉందా? ఒకసారి ఆలోచించాలి మనం. పౌలు ఇంత గొప్పగా దేవుని సన్నిధిలో దేవుని చేత వాడబడుతున్నటువంటి క్రమంలో పౌలుకు ఒక బలహీనత వచ్చిందంట. పౌలు మరి నాలో ఒక ముళ్ళు ఉంది ప్రభువా, దయచేసి ఆ ముళ్ళు తీసేసి, నేను ఎంత ప్రయాసపడుతున్నానో నీకు తెలుసు కదా, మరి ఆ ముళ్ళు నా జీవితంలో ఉండడాన్ని బట్టి నేను సరిగ్గా ఇంకా ఎక్కువ ప్రయాసపడలేకపోతున్నాను. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? ఆల్మోస్ట్ 13 పత్రికలు రాసి 2/3 ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ రాసినటువంటి ఒక వ్యక్తి చెప్తున్నటువంటి మాట, నాలో నీ ముళ్ళు తీసేసావు అనుకో ప్రభువా, ఇంకా ఎక్కువగా నీకు వాడబడడానికి అవకాశం ఉంటుంది కదా అని ప్రభువా ఈ ముళ్ళు తీసే అంటున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నా కృప నీకు సరిపోతుంది అన్నాడు. అంటే దేవుడు ఆ ముళ్ళను తీసేయడానికి ఇష్టపడలేదు, కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ముళ్ళు ఉన్నా పర్వాలేదు కానీ నా కృప నీకు ఇస్తాను, నువ్వు ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళిపో అన్నట్టుగా దేవుడు చెప్పాడు. నీ బలహీనతలో నిన్ను బలపరచడానికి నా కృప నీకు సరిపోతుంది, చాలు అని అన్నాడు దేవుడు. ఆ బలమైన వాక్కును చేతపట్టుకున్నాడు. కృప ద్వారా బలపరచబడి చక్కగా నడుస్తూ ఎంత గొప్ప పరిచర్య చేశాడో మనందరికీ తెలుసు.
మరి పౌలు జీవితంలో పౌలు అనుభవించిన కృప, ఆస్వాదించిన కృప అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తుంది. పౌలు ఆయన కృపను గురించి అనేక విషయాలు నేర్చుకున్నాడు కాబట్టి ఒక మాట ధైర్యంగా చెప్పగలుగుతాను, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే అనేటువంటి ఒక బోల్డ్ స్టేట్మెంట్ పౌలు ఇచ్చే స్థాయికి వచ్చాడని చూస్తున్నాం. మరి పౌలు అనగానే కృప అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి. దేవుని కృపను బట్టి నేను ఉన్నానండి. ఎవరికైనా ఏదైనా ఒక చిన్న ఆధిక్యత ఉంటే, ఒక చిన్న తలాంత్ ఉన్నా, ఒక చిన్న ఒక ధనం ఉన్నా, ఒక పేరు ప్రతిష్టలు ఉన్నా వారు వెంటనే అతిశయిస్తూ ఉంటారు. కానీ పౌలు తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించట్లేదు, తనకున్న వాక్ చాతుర్యాన్ని బట్టి అతిశయించట్లేదు, తనకున్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని బట్టి అతడు అతిశయించట్లేదు, కానీ క్రీస్తుని బట్టి నేను అతిశయిస్తున్నాను అన్నట్టు చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ దేవుని ద్వారా అతనికి అనుగ్రహించబడుతున్నటువంటి కృపలో అతను అతిశయించడు అన్నమాట చాలా కరెక్ట్గా ఉంటుందేమో నేను అనుకుంటాను. ఎందుకంటే కింద మాట చెప్తూ అన్నాడు కదా, నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ అన్నాడు. అంటే కృప నిష్ఫలం అవుతుందా? కృప నిష్ఫలం చేయడానికి అవుతుందా? అంటే దేవుడు అనుగ్రహించిన కృప డిఫెక్టివ్ అనా, లేకపోతే పనికిరాదనా? అలా అనడానికి వీలు లేదు. దేవుడు మనకు శ్రేష్టమైన ప్రతి ఇవియు పరలోక సంబంధమైన తండ్రి యొద్ద నుండి పరసంబంధమైనదిగా జ్యోతిర్మయుడు దేవుని తండ్రి యొద్ద నుంచి మనకు అనుగ్రహించబడుతుందని చూస్తున్నాం. శ్రేష్టమైన ప్రతి ఇవి కృప కూడా శ్రేష్టమైన ఒక ఈవి మన జీవితంలో అనుగ్రహించబడుతూ ఉంది. ఆ కృప మనము నిష్ఫలం చేస్తున్నాము, మనము దాన్ని నిరర్థకం చేస్తున్నాం, మనం దాన్ని నిష్ప్రయోజనమైన దానిగా చేసేస్తున్నాం. ఎవరైనా ఒక మంచి పదార్థాలు మీకు ఇచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడ పెడతారు? ఎక్కడ శ్రేష్టమైన చోట మీరు దాన్ని దాచిపెడతారు, అవసరాన్ని బట్టి దాన్ని వినియోగించుకుంటారు. కానీ ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ చెత్తకుప్పలో పడేస్తారా? అక్కడి నుంచి తీసి మరలా వాడగలరా? ఒకసారి చెత్తకుప్పలో పడేసిన దాన్ని మరలా మీరు ముట్టడానికి ఇష్టపడతారా? ఇదే విధంగా దేవుని కృప మన జీవితంలో ఆయన హెచ్చుగా అనుగ్రహిస్తూ ఉంటే చాలామంది దాని విలువ తెలియక అదొక టిష్యూ పేపర్ అన్నట్టుగా ఏదో యూజ్ చేసుకుని అలా నలిపేసి పడేస్తున్నారు తప్ప దేవుని కృపను సరిగా వినియోగించుకోలేని పరిస్థితి కనపడుతుంది. పౌలు నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, ఇతరుల కంటే నేను ఎంతగానో ప్రయాసపడుతున్నాను అని చెప్పుకుంటూ తన ప్రయాసను తను మ్యాగ్నిఫై చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ తను చెప్పిన మాట ఏంటంటే, ప్రయాసపడినది నేను కాదు కానీ నాకు తోడైన దేవుని కృపయే అన్నాడు. అంటే చూడండి, తన బలహీనతలను సైతము తను అధిగమిస్తూ నన్ను బలపరచమనింది నేను సమస్తము చేయగలుగుతున్నానని చెప్పుకుంటూ తన బలహీనతలో ఆనందిస్తూ తను ముందుకు నడుస్తూ తను చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎంత ప్రయాసపడుతున్నానో, అయితే ఈ ప్రయాసను బట్టి నేను అతిశయించట్లేదు, కానీ ఈ ప్రయాస నా వలన నేను చేయట్లేదు, కానీ ఈ ప్రయాసలో కూడా నాకు తోడైన దేవుని కృపయే నన్ను ఈ ప్రయాస పడేటట్లు చేస్తూ ఉంది, నా సామర్థ్యం అయితే సరిపోదు అన్నట్టుగా పౌలు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. చాలామంది మనం ఏమనుకుంటామంటే, దేవుని కృప నన్ను బలపరుస్తుంది, దేవుని కృప నాకు కొన్ని ఆధిక్యతలు ఇస్తుంది, దేవుని కృపను బట్టి నేను అందరి ఫేవర్, అందరి మనం నేను పొందగలుగుతాను అని మనము రాంగ్ వేలో ఇంటర్ప్రిట్ చేసుకుంటాం దేవుని కృపని. కానీ ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని కొరకు ప్రయాసపడడానికి దేవుని కృపను నేను వాడుకుంటున్నాను, అది నిష్ఫలం కావట్లేదు, నేను దాన్ని వినియోగించుకోగలుగుతున్నాను అని పౌలు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈరోజు నిజంగా మన జీవితంలో ధైర్యంగా ఈ మాట మనం చెప్పగలమా? దేవుడు నాకు అనుగ్రహిస్తున్న కృప నిర్వీర్యం కావట్లేదు, నిష్ప్రయోజనంగా వెళ్ళిపోవట్లేదు, అది నిష్ఫలంగా ఉండట్లేదు అని మనం చెప్పగలమా? సాక్ష్యం ఇవ్వగలమా? ఎందుకంటే రేపు పొద్దున ఆయన మనను లెక్క అడగబోతున్నాడు ఆయన కృపను గురించి. కృపాయుగంలో ఉన్నాము, మనం ఏం చేసినా చెల్లుతుంది, క్షమాపణ అడిగితే సరిపోతుంది అని చాలా రకాలుగా థీరీస్ మనం వింటూ ఉంటాం. కానీ దేవుడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు మన జీవితంలో తన కృపని. ఇన్వెస్ట్ చేస్తున్నవాడు ఖచ్చితంగా ఒక మంచి రిటర్న్స్ కోరుకుంటారు కదా, ఏదో ఒక టైంలో మంచి రిటర్న్స్ కావాలని కోరుకుంటారు కదా. తలాంతులు ఇచ్చినప్పుడు అందులో రిటర్న్స్ కోరాడు కదా యజమానుడు. మరి కృప మన జీవితంలో ఒక విశేషమైన తలాంతు అని చెప్పచ్చు. ఈ కృపను బట్టే వారి వారి విశ్వాస పరిమాణం బట్టి కృప అనుగ్రహించబడుతుండగా, ఆ విశ్వాస పరిమాణం బట్టి, ఆ కృపను బట్టి కృపా వరాలు కావచ్చు, ఆత్మీయ వరాలు కావచ్చు, ఆత్మఫలం కావచ్చు, ఇవన్నీ మన జీవితంలో అభివృద్ధి కలుగుతూ ఉంది కదా, ఇవన్నీ పొందుకోగలుగుతున్నాం కదా. అంటే కృప ఎంత ప్రాముఖ్యంగా మన జీవితంలో అవసరమో ఆలోచించండి. ఒకరోజు దేవుడు వచ్చే లెక్క చూసుకున్నప్పుడు, ఆయన బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు మనకు ఆయన అనుగ్రహించిన కృప మనము దాన్ని వేస్ట్ చేసామని తెలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. చాలా రీల్స్ చూస్తూ ఉంటాం మనము. మరి చాలామంది ఇంతకే ఫుడ్ అని చెప్తూ ఉంటారు, అయితే వేస్ట్ చేస్తే మాత్రం డబుల్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అని అంటూ ఉంటారు.
మరి దేవుడు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ మన జీవితంలో పెడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో మరి. అయితే పౌలు సద్వినియోగపరచుకున్నాడు కాబట్టి తన బలహీనతలను అధిగమిస్తూ తన కృపలో బలపరచబడుతూ కృపను బట్టి అతిశయిస్తూ దేవుని కృప ద్వారా ప్రయాసపడుతూ దేవుని కృపను బట్టే నేను ఈ విధంగా ఉన్నాను అని చెప్పగలిగాడు. ఈరోజు చక్కటి సాక్ష్యాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. మనకు అలాంటి సాక్ష్యం ఉండడం మంచిది. దేవుని కృప ఏం చేసింది పౌలు జీవితంలో అని మనం ఆలోచించేద్దాం. ఓకే, ఇంకో మాట నేను మీకు చూపిస్తాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:29 వచనం ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:29. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అసలు పౌలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎలాంటివి అంటే, ఒకటి, శాన్హెడ్రిన్ సభలో ఒక 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 మెంబర్గా ఉన్నటువంటి పౌలును లేకపోతే సౌలును చాలామంది వ్యతిరేకించడం ప్రారంభించారు. ఎందుకంటే యేసు మార్గాన్ని ఎన్నుకొని యేసు మార్గంలోకి అనేకులను తీసుకురావడాన్ని బట్టి శాన్హెడ్రిన్ వాళ్ళందరూ ఆపోజిట్ అయిపోయారు. ఓకే, తర్వాత కొంతమంది శిష్యులు అపోస్తలు కూడా స్టార్టింగ్లో పౌలు నమ్మలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి ఆపోజిట్గా చాలామంది మాట్లాడడము, ప్రవర్తించడం మనం చూస్తాం. యూతులైన వారు ఎస్పెషల్లీ వారు పౌలును భిన్నంగా చూసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక యూద మత ప్రవిష్టుడుగా ఉన్నటువంటి సౌలు ఒక్కసారిగా యేసుక్రీస్తు మార్గంలోనికి వచ్చి పౌలుగా మారిపోయి సువార్తను బోధిస్తూ అనేకులను క్రీస్తు వైపు తిప్పుతూ ఉంటే అందరూ పౌలుకు ఆపోజిట్ అయిపోయారు. పౌలు ఎన్నిసార్లు రాళ్లతో కొట్టబడ్డాడో, పౌలు ఎన్నిసార్లు కర్రలతో కొట్టబడ్డాడు, పౌలు ఎన్నిసార్లు కొరడాలతో కొట్టబడ్డాడు, పౌలు ఎన్నిసార్లు మరి సర్పం చేత కూడా మరి అతను కాటు వేయబడ్డాడు కదా. అతను మిషనరీ జర్నీస్ చేస్తున్నప్పుడు మరి ఓడ పగిలిపోయి ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డాడో కదా. అతను శత్రువు చేతిలో చిక్కి అతను ఎంతో ఇబ్బంది పడుతూ కూడా అనేకమైనటువంటి ప్రయాసతో కూడినటువంటి ప్రయాణాలు చేస్తూ కూడా ఆయన చక్కగా దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడిన వ్యక్తిగా కనపడుతున్నాం. అయితే తనకున్న బలహీనతలన్నింటినీ, తనకున్న అపోజిషన్స్ అన్నింటినీ అధిగమిస్తూ పనిచేయడానికి గల కారణం ఏంటి, ఎలా చేయగలిగాడు, ఎలా వచ్చింది ఈ సామర్థ్యం అని ఆలోచన చేస్తే, కార్యసిద్ధి కలుగు చేసేటువంటి దేవుని యొక్క క్రియాశక్తిని బట్టి బలాన్ని పొందుకుంటూ, అంటే కృప ద్వారా అతను బలం పొందుకుంటూ ప్రయాసపడి ఇంతగా పోరాడడానికి అతనికి దేవుని కృప సహకరించిందని మనం చూస్తున్నాం. దేవుని కృప ఏం చేస్తుందో తెలుసా? మనం బలహీనతలుగా ఉన్నప్పుడు మన బలహీనతలను మనం విడిచిపెట్టదు, కానీ మన బలహీనతలు మనకు బలంనిచ్చి పోరాడే తత్వాన్ని మనలో కలుగు చేస్తుంది. ఒక కాన్ఫిడెన్స్ని మనలో నింపుతుంది. కార్యసిద్ధి కలుగు చేసేటువంటి ఒక శక్తి, దేవుని క్రియాశక్తి మనలో రుజువు చేయగలిగింది ఆయన కృప మాత్రమే. దేవుని కృప పౌలులో ఎలా పనిచేస్తుందో మనం చూస్తున్నాం. పౌలులో పనిచేస్తున్న దేవుని కృప ఈరోజు మన జీవితాలను పనిచేస్తుంది. మనం కూడా దేవుని కృప మీద ఆధారపడి జీవితాన్ని ప్రారంభించి కొనసాగించుకోగలిగితే, దేవుని కృపను సరైన రీతిలో దాన్ని వినియోగించుకోగలిగితే, కార్యసిద్ధి కలుగు చేసేటువంటి కృప, దేవుని కృప మనల్ని దేవుని కొరకు నిలబెట్టి, దేవుని కొరకు బలమైన సాధనాలుగా మనం నిలబెట్టి, మన ప్రతి ప్రయత్నంలోనూ, ప్రతి పోరాటంలోనూ, ప్రతి ప్రయాసలోనూ మనకు చక్కటి సక్సెస్ ఇచ్చేదిగా దేవుని కృప ఉంటుంది. పౌలు జీవితంలో చాలా అద్భుతంగా మనం ఆ కృపను చూడగలుగుతున్నాం. ఈరోజు పౌలు మనకు ఒక సాక్షిగా ఆయన ఒక టెస్ట్ మరి ఇస్తున్నది ఏంటంటే, నేనేమైనానో అది నా దేవుని కృప వలన మాత్రమే, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అనేటువంటి మాటను పౌలు తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు మన పోరాటము, మన ప్రయాస అసలుకి ఇట్ ఈస్ నథింగ్ అండి. పౌలు ఎదుర్కొన్న శ్రమలు, పౌలుకి ఎదురైనటువంటి ఛాలెంజెస్, పౌలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు నిజంగా మనమైతే ఎదుర్కోలేదు. కానీ పౌలు అన్ని పరిస్థితులు ఎదుర్కొని కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా, కృంగిపోకుండా, ఎక్కడ తన పోరాట పటిమను ఆపకుండా, షార్ట్ కట్స్ అనేవి వెతుక్కోకుండా కష్టపడి ప్రయాసపడి దేవుని సంతోషపెట్టడానికి చక్కటి పరిచర్యను పౌలు చేశాడు. కారణం ఏంటంటే, దేవుని కార్యసిద్ధి కలుగు చేసేటువంటి ఆయన క్రియాశక్తిని బట్టి, అంటే కృపను బట్టి బలపరచబడుతూ పౌలు అంత చక్కటి పరిచయం జరిగించాలని చూస్తున్నాం. ఇప్పటికీ పౌలు పత్రికలను మనం విశ్లేషిస్తే ఇప్పటికీ మనకు అర్థం కాదు కొన్ని విషయాలు. అందులో అంత గూఢమైన సత్యాలు ఆయన రాసినట్టుగా చూస్తున్నాం. ఈరోజు ఒకటే ప్రశ్న నేను అడుగుతున్నాను, మరి దేవుని కృప మన జీవితంలో హెచ్చుగా ఉంది కదా, మీరు అనుభవించగలుగుతున్నారా అంత కృపను?
ఆ కృపను మీ పాపాలు, మీ జీవిత విధానాలను సరిచేసుకోవడానికి వాడుతున్నారా? కప్పుకోవడానికి వాడుతున్నారా? లేకపోతే అందులో బలపరచబడుతూ, దేవునిలో బలపరచబడుతూ, ఆయన మన ద్వారా చేయదలిచినటువంటి క్రియల కొరకు ఆ కృప ద్వారా బలము పొంది, ఆత్మలో బలపరచబడుతూ, దేవుని కొరకు ప్రయాసపడే అనుభవంలోనికి మనం వచ్చామా లేదా? అలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే, ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకొని చూసుకోగలిగితే, నిజంగా దేవుని కృపను బట్టి మనం ఉన్నామా? లేకపోతే మనం ఊరికే గాలికి భక్తి చేస్తున్నట్టుగా మనం భక్తి చేస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసి చూసుకోవాలి. ఈరోజు ఒక ప్రార్థన మనం చేద్దాం. మరి పౌలు చెప్పినట్లుగా మనం కూడా మన జీవితంలో దేవుని కృప యొక్క విశిష్టతను అర్థం చేసుకున్న వారుగా, దేవుని కృప యొక్క క్రియాశక్తిని, కార్యసాధకమైన ఆయన శక్తిని మనం అనుభవిస్తున్న వారుగా, ఆయన కృపను నిష్ఫలం చేయకుండా, ఆయన కృపలో బలపరచబడుతూ, ఆయన కొరకు బలమైన సాధనాలు ఉండడానికి దేవుడే మనకు సహాయం చేసి నడిపించుగాక. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ కృప పౌలు జీవితంలో ఎంత ఉన్నతంగా ఉందో మేము చూడగలుగుతున్నాం. మహాకాశంలో పట్టజాలనంత విస్తారమైన కృపను మా జీవితంలో మీరు హెచ్చుగా అనుగ్రహిస్తుండగా, పౌలు ఎలాగైతే దాన్ని సద్వినియోగపరుచుకున్నాడో, మా జీవితంలో కూడా మేము మీ కృపను సద్వినియోగపరుచుకునే వారంగా, మీ కృప చేత బలము నుండి మా బలహీనతను అధిగమించేవారుగా, మీ కృపను బట్టి మా జీవితాలను సరిచేసుకుని, మీ కృప ద్వారా నిర్మితమైనటువంటి ఆత్మతో మేము మిమ్మల్ని ఆరాధించేవారుగా, మిమ్మల్ని సేవించేవారుగా మమ్మల్ని సేవని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అప్పుడు కార్యసిద్ధి కలుగు చేసేటువంటి మీ కృప, మీ క్రియాశక్తి కలుగు చేసేటువంటి మీ యొక్క విశ్వాసంతో కూడినటువంటి ఆ కృప మా జీవితంలో మమ్మల్ని బలపరుస్తూ, మీ కొరకు బలమైన సాధనాలుగా నిలబెడుతుండగా, మేము కూడా పౌలులాగా ఒక బోల్డ్ స్టేట్మెంట్, నేనేమై ఉన్నానో, నా కుటుంబం ఏమైందో నా దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే అని చెప్పగలిగిన భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి. అప్పుడు మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన కృప నిష్ఫలం కానేరదు, నిష్ప్రయోజనంగా ఉండనేరదు. అటు కృపను మాకు సహాయం చేసి నడిపించమని, చక్కటి వాక్యాన్ని మా జీవితంలో మీరు విత్తి ఉండగా అది నీరుగట్టి ఫలింప చేయండి. అది చక్కగా ఫలించి మంచి ఆ పంటను కోయినట్లుగా, మీ కొరకు సాక్షులుగా జీవించినట్లుగా మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క కృపను నిర్వీర్యం చేయొద్దు. చక్కగా వినియోగించుకోగలిగితే పౌలులాగా మనం కూడా దేవుని కృప వలనే ఈ విధంగా ఉన్నాను అని చెప్పగలిగిన భాగ్యాన్ని దేవుడే మనకు అనుగ్రహిస్తారు. అటు కృప, అటు దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.